అఘోరిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అఘోరితో పాటు వర్షిణిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయమై స్పందించడానికి మనతో మాట్లాడడానికి సినీ నటి యాక్టివిస్ట్ కరాటే కళ్యాణ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. కరాటే కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు ఈ అఘోరిని అరెస్ట్ చేయడాన్ని? తెలంగాణ పోలీసులు మీరు ఎలా చూస్తారు దీన్ని? చాలా లేట్ అయింది అనుకున్నానండి నేను ఆవిడ అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఒక విధంగా హిందుత్వం పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. హిందువుల ముసుగులో ఉంటూనే హిందుత్వానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ విషయం మాట్లాడడానికి జుగుప్తుగా ఉంది. యాక్చువల్ గా ఆ ఉదంతం అంతా చూస్తుంటే చాలా చిరాకుగా ఉంది. అసలు ఇదంతా ఏంటంటే అతని గురించి రోజుకొకటి బయటకు వస్తుంటే అతననాలో ఆమనాలో అసలు ఏమనాలో ఏమీ అర్థం కావట్లేదు. ఒకవైపేమో బాధితుని మోసం చేస్తూ ఒక అమ్మాయి దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకున్నారని మొన్న ఎఫ్ఐఆర్ చూసాము. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ఇప్పుడు అరెస్ట్ అయ్యారంటే మొత్తానికి అరెస్ట్ అవ్వడం అయితే చాలా చాలా మంచి విషయం అని అంటారు. ఎందుకంటే ఇంకా 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 ఇలా తిరుగుతూ ఉంటే ఇంకెంతమంది బాధితులు ఉన్నారో, మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంకెంతమంది ఇంకా మోసపోయేవారు. ఒకసారి అరెస్ట్ చేస్తే పోలీసు యంత్రాంగం పనిలోకి దిగితే ఇమ్మీడియట్ గా ఇలాంటి దొంగలకు అందరికి కూడా బుద్ధి వస్తుందని అనుకున్నాను. లేకపోతే అసలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్ళిపోతుంది సమాజం, ఏం జరుగుతోంది, హిందుత్వం మీద బురద చేస్తున్నారు. అసలు ఎంత నమ్మకాలు, స్వామీజీలు, అఘోరాలు అంటే ఎంత పూజలు చేసేవాళ్ళు, ఎలా ఉండేది ఇంతకుముందు. అసలు ఇదేంటండి, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే ఇంకా అలా అరెస్ట్ చేయకుండా చూడడం అనేది చాలా బాధగా ఉండింది. మొత్తానికి అరెస్ట్ చేసినందుకు సంతోషం, అదైతే చాలా సంతోషం. అయితే కళ్యాణి గారు, ఈ సనాతన ధర్మం అని పేరు చెప్పుకుంటూ వర్షిణి అనే అమ్మాయిని మోసం చేసింది. అలాగే నేను ఎవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు అంటూనే ఇప్పుడు 10 లక్షల డబ్బులు తీసుకున్నట్టు చీటింగ్ కేసులో అరెస్ట్ అయింది. దీనిపై ఏమంటారు? నాకు తెలిసి ఏమీ చీటింగ్ చేయలేదు అన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి పోలీసులు అంత గుడ్డిగా అయితే ఎఫ్ఐఆర్ చేయరు. కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారంటే అక్కడ ఎంతో కొంత మెస్సీ ఉంది. అదేంటన్నా ముందు తీయాలి. ఈ వర్షిణి అనే అమ్మాయి వ్యక్తిగతం పూర్తిగా వాళ్ళిద్దరూ ఏమైనా తగలబడమనండి. కానీ ఒకటైతే నేను చెప్పగలను, ఆ వర్షిణికి కూడా ఏదన్నా కనికట్టు లాంటిది ఏమైనా చేశారేమో. ఒకసారి అలాంటివి కూడా ఉంటాయి, కొన్ని విద్యలు నేర్చుకొని వస్తారు కొంతమంది. అలాంటివి ఏమైనా ఉందేమో నా డౌట్. ఆ అమ్మాయి ఆ మాయలో ఉందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే ఏమైనా అమ్మాయి మీద ప్రయోగాలు కొంచెం ఏమైనా జరిగాయా అని కూడా నాకు డౌట్ అనిపించింది. అమ్మాయి మాటలు చూస్తే ఒక్కొక్కసారి ఒకవేళ గురువు ఏంటి, నేను ఆమె దగ్గర శిష్యురాలు అని చెప్పి తర్వాత పెళ్లి ఏంటి, హస్బెండ్ ఏంటి, వైఫ్ ఏంటి, కోడలమ్మ ఏవో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళిద్దరూ మతి స్థిమితి ఉందా వాళ్ళిద్దరికన్నా నాకు డౌట్ వచ్చింది నాకైతే. అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని ముందు ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం. ఆమెకైతే కౌన్సిలింగ్ అవసరం. ఆ వర్షినికి కౌన్సిలింగ్ ఇస్తే ఏమన్నా బాగుపడుతుందేమో అని ఆశ ఉంది. ఇంకా ఆమె పర్సనల్ విషయాలు మనకు అనవసరం. కాబట్టి ఇదైతే సమాజాన్ని చెడగొట్టే విధంగా ఉంది అన్ని విధాలుగా. అయితే ఫైనల్ గా అఘోరి అయితే అరెస్ట్ అయ్యారు. అంటే ఈ అఘోరి అరెస్ట్ తో ఇంకా మోసపోయిన వాళ్ళు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆటోమేటిక్ గా అరెస్ట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ లో బయటకు వచ్చింది. ఇప్పుడు విషయం బయటకు రాగానే ఇంకా ఎవరైనా డబ్బులు ఇచ్చినా, ఇంకా ఎవరైనా ఆశ చూపించి ఇది చేస్తా అది చేస్తా అని ఏమైనా చేసి ఉంటుంటే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవకాశం ఎక్కువే ఉంది వాళ్ళు వచ్చే అవకాశం. సో బయటకు వస్తే చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు ధర్మం అనే పేరు చెప్పి వస్తే అందరూ అబ్బా వీళ్ళు గ్రేటు, మంచి పని చేస్తారు అని అందరూ నమ్మేస్తారండి హిందువులు. కానీ ఆ ధర్మం పేరు చెప్పుకుని వీళ్ళ దందాలు చేసుకుంటూ వీళ్ళు సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే విధంగా, దీని మీద హాస్యం చేసుకునే విధంగా, అంటే అన్ని విధాలుగా అందరూ అవతల వాళ్ళు నవ్వుకునే విధంగా అపహాస్యం అయిపోతుంది అన్ని విధాలుగా. అయితే చెప్పండి కళ్యాణి గారు. చాలా చాలా అంటే జుగుప్సాకరమైన పనులు, జుగుప్సాకరమైన విధానం. ఆవిడ ఫస్ట్ నుంచి మొత్తం అంతా ఒకటి మీరు ఆవిడ ట్రావెల్ ని చూసుకోండి. మొత్తం అంతా ఫస్ట్ ఎలా వచ్చింది, ఏం చేసింది, ఎలా వెళ్ళింది, ఎక్కడి నుంచి ఏం చేసింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఫోన్ కాల్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ఎలా, ఏ శ్మశానాలు ఎలా ఉంది, ఫస్ట్ ఏం చెప్పింది, ఏదేదో అవన్నీ చూస్తేనండి అసలు ఇందులో ఆవగింజంత కూడా ఎంతవరకు ఆవిడ పబ్లిసిటీ కోసం ఆవిడ తాలూకా ధర్మం పేరు చెప్పుకొని ఎంతో మంది ఇక్కడ కూడా అలాగే బ్రతుకుతున్నారు. ఎంతో మంది దొంగ బాబాలను చూసాం, కొంతమంది వేష్టిగాళ్ళందరినీ చూసాము. అలాగే ఇప్పుడు ఈవిడ కూడా సనాతన ధర్మం ముసుగులో ఆ గొడుగు కింద ఈవిడ కూడా చేరి ఆ నీరుని ఏదో మనం ఉపయోగించుకోవాలి, ఆ ధర్మం అనే ఒక పెద్ద సాగరం అది, ఆ సాగరంలో మనం కూడా ఆ నీటిని తాగాలి అనే విధంగా ఈవిడ కూడా అందులో ఆవిడ ప్రయత్నం చేసింది, సఫలీకృతం అయింది.
కానీ ఈ అమ్మాయి విషయం ఎప్పుడైనా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడిపోతారు అన్నట్టుగా ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళు పడతారు. ఆవిడ ఏ విధంగా అనుకుందో ఏమనుకుందో కానీ ఆవిడ నిజంగా ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఈ విధంగా ఉండరండి. ఇలా ఉండరు. నిజంగా నియమ నిబద్ధతలతో ఉంటే ఇలా బూతులు మాట్లాడరు, ఇలా తిట్టరు, ఇలా చెయ్యరు. చేసే విధంగా ఉంటే ధర్మం కోసం మాట్లాడాల్సి వస్తే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాట్లాడి ఉంటారేమో. కానీ ఇలాంటివి మభ్య పెట్టడం, ఎవరినో చీట్ చేయడం, డబ్బులు తీసుకోవడం, అమ్మాయిల్ని లేపుకొని వెళ్ళిపోయి, ఇప్పుడు అమ్మాయిని లేపుకెళ్లారని అంటారు ఎవరు చెప్పినా. అమ్మాయిని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయా, నా ఇష్టం నేను మేజర్ని వెళ్ళిపోతానని అమ్మాయి అనడానికి వీటన్నిటికీ ఊత ఇవ్వడం ఎవరు? ఆ వెనకున్న అఘోరి అనే ఒక మనిషి ఉండడం వల్ల ఆ అమ్మాయి ధైర్యంగా వెళ్ళగలిగింది. ఆ చిన్నపిల్ల తల్లిదండ్రి బాధపడరా? ఏదైనా సరే బాధే కదా. ఇవన్నీ కూడా కరెక్టా? నా ఇష్టం అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కరెక్టే. పోనీ ఒకవేళ నువ్వు మగాడిగా ఉన్నావు, మంచిగా ఉన్నావు అంటే పోనీ ఎవరు చేసుకున్నానే నాన్న. ఇప్పుడు ఏంటండి ఇది ఏమని చెప్తున్నారు అసలు? ఏ విధంగా వెళుతుంది మెసేజ్? సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఇన్ని రకాల ఘోరాలు చేయడానికి ఏదో ఒకటి దొరకాలి. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి పట్టుకోవాలి కాబట్టి సనాతన ధర్మం అనే పేరు వాడుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని బర్బాద్ చేస్తున్నారు. చండాలంగా దాన్ని అందరూ వాడుకొని ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ఇంతే. సనాతని అంటేనే ఇలా ఉంటారు, సనాతని అందరూ ఇంతే, అసలు ధర్మం పేరు చెప్పుకొని ప్రతి ఒక్కరు మోసం చేస్తారు అనే ఒక ముద్రలు వేయడానికి వీళ్ళందరూ ఒక అంటే పెయిడ్ ఆర్టిస్టులు అనే నేను అంటాను. ఒక విధంగా వీళ్ళందరూ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని వచ్చారా, లేకపోతే ఏదైనా మిషన్ నడుస్తుందా? అసలు వెనకేంటని మాకు అర్థం కావట్లేదు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణి గారు.